మీడియా మిత్రులకు నమస్తే. మరి నారాయణపేట జిల్లా ఉట్కూరు ఎస్ఐ గారిపై మరి చర్యలు తీసుకోవాలి, మరి ఆయనపై విచారణ జరిపించి తక్షణమే కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 4 రోజుల క్రితం ఒక బాధితుడి తరపున పోలీస్ స్టేషన్ కి మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు మరి మాట్లాడడానికి వెళ్తే మరి అధికార పార్టీ నాయకులతో ఆ ఎస్ఐ గారు కుమ్మక్కై ఇతను అక్రమ ఇసుక దందాలు ఎస్ఐ గారు చేస్తుంటే మా పార్టీ నాయకుడు అడుగుతున్నారని చెప్పేసి మనసులో పెట్టుకుని కక్షపూరితంగా మరి ఆ కేసు విషయంలో మాట్లాడడానికి వెళ్తే అక్కడ అధికార పార్టీ నాయకుల ముందల అందరి ముందు ఘోరంగా అవమానపరిచి మరి చెప్పులు ఇచ్చి నువ్వు పక్కన కూర్చో అని చెప్పేసి సెల్ ఫోన్ లాక్కున్నాడు. మరి ఈ విషయంపై జిల్లా ఎస్పీ గారికి కూడా మేము ఫిర్యాదు చేసినాం. మరి ఎస్పీ గారు ఇప్పటి వరకు విచారణ జరపకుండా ఎందుకు నడుస్తున్నారో మరి అర్థం కాలే. బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే అడుగుతుంది, అంటే పేరు పక్కల తోకలేకపోతే న్యాయం జరగదా, లేకపోతే చట్టం పోలీసులకు సపరేట్ గా ఉంటుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. చట్ట ప్రకారము చర్యలు తీసుకోవాలని మేము అడుగుతా ఉంటే మరి ఇప్పటి వరకు ఎందుకు ఈ కేసును నానుస్తున్నారు? అంటే ఎవరి అండతోన బహుజనులను బెదిరిస్తున్నారు, ఎవరి అండతోటి మరి బహుజన నాయకులను బెదిరిస్తున్నారు? అంటే బహుజన నాయకులనే పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్ఐ గారు బెదిరింపులకు పాల్పడి కేసులు నమోదు చేస్తానని చెప్పేసి హెచ్చరిస్తుంటే మరి సామాన్య పరిస్థితి, సామాన్య జనాలు మరి స్టేషన్కి పోతే వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి జిల్లా ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా తక్షణమే విచారణ జరిపి ఎస్ఐ గారిపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలి, లేదంటే మేము డీజీపీకి ఫిర్యాదు చేస్తాం, మరి మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం. మరి చట్ట ప్రకారంగా, అంటే చట్టం ఎవరికి సుతం కాదు కదా, ఎస్ఐకి ఏం సపరేట్ గా చట్టం లేదు కదా, ఘోరమైన అవమానం చేసిన మా పార్టీ నాయకులను ఫోన్ లాక్కున్నాడు. మరి తక్షణమే ఎస్ఐ గారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.